మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మంత్రతంత్ర జ్యోతిషులు, ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మరి ఆగస్టు మాసంలో విశేషంగా ధనుసు రాశి వాళ్ళకి ఎలాంటి శుభవార్తలు ఉన్నాయి, ఏ విషయాల్లో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలంటారు, ఈ నెల వీళ్ళకి ఎలా కలిసి రాబోతుంది అంటారు? ఖచ్చితంగా అండి, ఇటీవల మారినటువంటి గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగా అయితే కనుక ధనుసు రాశి వారికి కొంతమేర బాగానే ఉంటుంది అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే వనరులు ఎలా అయితే వస్తాయో అదే విధంగా వెళ్ళిపోతూనే ఉంటాయి. కానీ వచ్చేలాక తెలుస్తుంది, పోయేలాక తెలియదు వీళ్ళకి. అంటే రూపాయి దాచుకుని నెలకు 30 రూపాయలు అవుతాయేమో, కానీ పోయేటువంటి రూపాయి ఉందే ఇది కనిపెట్టలేకపోతున్నారు వీళ్ళు. అందుగాక వీరికి ఇటీవల ఎందుకనో చాలా మందిలోనూ కోపము, ఇరిటేషను, ఆరాటము, ఆవేశము ఎక్కువైపోతుంది. మామూలుగా ఏంటంటే వీళ్ళు అలాంటివి ఉండవండి. ధనుసు రాశి వారు చాలా కూల్గా ఉంటారు. ఎదుటి వాళ్ళతో మాట్లాడాలన్నా కూడా ఎక్కువ శాతం మాట్లాడరు. 10 మందికి మాట్లాడాలంటే ఒకే మాటతో చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి ధనుసు రాశి వారికి ఇటీవల ఏమవుతుందంటే ఇరిటేషన్ ఎక్కువైపోతుంది. అలాంటి చేసే పని ముందుకు వెళ్ళలేకపోవటం, ఏదైనా వనరు దొరికితే దాన్ని ఎలా తీసుకెళ్లాలో తెలియకపోవటం, ఏదో రకమైన స్ట్రెస్ లో ఫీల్ అవుతున్నారు, బాగా స్ట్రెస్ అవుతున్నారు. ఆ స్ట్రెస్ వల్ల ఆరోగ్యం కూడా కొంచెం ఇబ్బంది కలిగేటువంటి యోచన ఉంది. కాబట్టి ఆ స్ట్రెస్ నుంచి తగ్గేదానికి గ్రహాల యొక్క స్థితిగతులు ఇటీవల మారిపోయినాయి. ఈ మారినటువంటి గ్రహాలు వీరికి మంచి చేస్తాయా అంటే ఖచ్చితంగా చేస్తాయని చెప్పొచ్చు. కాకపోతే స్త్రీలకైనా పురుషులకైనా స్త్రీల నుంచి జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా వీరుండే స్ట్రెస్ నుంచి కాదు, ఈ రోడ్డు వెంబడాల్సి వస్తుంది. స్త్రీల నుంచి అయితే మాత్రం పక్కా జాగ్రత్తగా ఉండాలండి. ఎవరికైనా డబ్బులు ఇచ్చినా మాట్లాడినా చాలా జాగ్రత్తగా పద్ధతిగా మాట్లాడినా కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి చాలా సున్నితంగా మాట్లాడి విషయాన్ని కట్ చేసి పక్క వచ్చేయాలి. అదొకటి మేజర్ విషయం. రెండోది, ఏదైతే ఈ యొక్క ధనుసు రాశి వారు ఉన్నారో వీరు చాలా జాగ్రత్తగా సన్నిహితంగా ముందుకు వెళ్తూ ఉండాలి. లేకపోతే కనుక ఖచ్చితంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. వీరికి జాబ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఆగస్టులో ప్రయత్నం చేస్తే, నిరుద్యోగులకైనా ఉద్యోగం చేసేవారికైనా సరే వెసులుబాటు, ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్, స్థల మార్పిడి జాబ్ ప్రకారంగా చాలా అద్భుతంగా ఉంది. ఇది మాత్రం మళ్ళీ వీరికి చక్రం తిప్పాడరా అనుకునే విధంగా అయితే ఉంటుంది. కాబట్టి మరలా కూడా వీరికి అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని మాత్రం ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి. 22 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువత అందరికీ కూడా మంచి అవకాశాలు వస్తాయి. ఇది ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఇరువురికి కూడా. ఇకపోతే రాజకీయ రంగంలో ఉన్న వారికి, సినీ రంగాల్లో ఉన్న వారికి మంచి పదవులు, మంచి అవకాశాలు కూడా లభ్యపడుతున్నాయి. ఎప్పుడో ఎక్కడో ఏదో పాత్ర వేశారండి అంటే ఆ పాత్ర కాదు, పాత్రలో లీవ్ అయినటువంటి క్యారెక్టర్ కూడా వస్తుంది. ఇప్పుడు మంచి గుర్తింపు వచ్చేటువంటి పదవులు వస్తాయి. కాబట్టి అవన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాలి. దాని తగ్గట్టుగా మనం ప్రికాషన్స్ తీసుకొని సిద్ధంగా ఉండాలి. యుద్ధానికి వెళ్ళాలంటే కావాల్సింది ఆయుధం కాదు, ధైర్యం. ఆ ధైర్యాన్ని నింపుకొని ఉండాలి. మనలో స్ట్రెస్ ఉంది అంటే ధైర్యం ఎక్కడికి వెళ్ళి వస్తుంది. మరలా నాకు టైం వచ్చింది అనేటువంటి దానికి పుంజుకొని వెళ్తూ ఉండాలి. ఎదుటి వాళ్ళ మాట నమ్మకూడదు. ఎదుటి వాళ్ళకి మన పర్సనల్ విషయాలు చెప్పకూడదు. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఈ 4-3 విషయాలు కనుక దృష్టిలో పెట్టుకోవాలి. ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఒంటరిగా వెళ్ళేసి ఏ ఇంట్లో కూడా భోజనం చేయకూడదు. మరి ఇతర ద్రవ్యాలు కూడా, ఘన పదార్థాలు కూడా స్వీకరించకూడదు. వాళ్ళ బంధువులే కావచ్చు, మిత్రులే కావచ్చు, సేవ్ గ్లాస్లే కావచ్చు. అలా చేయడం ద్వారా మీ మీద ఆల్రెడీ కొంతమందికి శత్రుత్వం ఉంది, తెలియనటువంటి శత్రువులు ఉన్నారు. వారు మనకి కనిపించకుండా ఫుడ్లో ఏదైనా కలిపినే పెట్టొచ్చు. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరు మన మిత్రులే, ఏం కాదనుకోవడానికి లేదు. కాబట్టి చాలా మనం ఎంత జాగ్రత్తలో ఉంటే మనకి ఉందో ఏదైతే వచ్చేటువంటి తరుణం ఉందో దాంట్లో మనం నైపుణ్యం పొంది ఉంటాం. లేకపోతే కనుక ఖచ్చితంగా ఇబ్బంది పడతాం. రెండోది, వీరికి ఒంటి ఊపిరి అంటారు. వీరికి ఓపిక చాలా తక్కువ ఉంటుంది. అంటే ఇమ్యూనిటీ పవర్స్ తక్కువ ఉంటాయి, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. కాబట్టి వీరికి ఏదైనా చెడు నెగిటివ్ జరిగిందంటే ఆ ఇంపాక్ట్ త్వరగా కనిపిస్తుంది వీరిపైన. అందుకని జాగ్రత్త అనేది వహించుకోవాలి. ఇక ఇటీవల 2-3 సంవత్సరాల క్రితం పెళ్ళైన వారందరికీ కూడా భార్యాభర్తలు విడిపోయిన సందర్భం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది వీళ్ళలో. ఎందుకంటే గ్రహరీత్యా దోషాలు ఉన్నాయి, అందుకే భార్యాభర్తలు విడిపోయి ఉంటుంటారు. కాబట్టి వారు కూడా కలిసేటువంటి అవకాశం ఉంది. మాట్లాడుకుంటే కనుక పెద్ద మనుషుని పంపించి మాట్లాడుకుంటే వారు కూడా ఈ ఆగస్టు మధ్య భాగం అంటే 15వ తారీఖు తర్వాత కలిసేలాగా, కాపురం సొంతగా పెట్టుకునేలాగా, ముందుకు వెళ్ళేలాగా, దాంపత్య జీవితం బాగుండేలాగా, ఇద్దరు కలిసి వ్యాపారాలు పెట్టుకునేలాగా కూడా ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా జరగాలి అంటే ఖచ్చితంగా వీరిలో పాజిటివిటీ ఉండాలి. గ్రహాల యొక్క స్థితిగతులు ఎప్పుడైనా మారుతూ ఉంటాయి, కానీ మానవ గ్రహాలు చేయించేటువంటి స్థితిగతులు అయితే ఖచ్చితంగా మారవు. కాబట్టి వీరు చాలా జాగ్రత్తగా ఉంటుండాలి. అందరితో పాటు వీరు కాదు, వీరు సపరేట్.
ధనుస్సు రాశి అంటేనే చాలా సపరేట్ వ్యక్తిత్వం కలిగినటువంటి వారు అనమాట. కాబట్టి వీరందరూ కూడా చాలా మెలకువగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఎలాంటి విపత్తు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా కొంచెం ఎదుర్కొనేలాగా ధైర్యంగా ఉండాలి. లేకపోతే మాత్రం కుప్పకూలిపోతుంటారు. వీరికి వనరు లేదనుకోండి, ఖచ్చితంగా కుప్పకూలిపోతారు. చుట్టూ అష్టదిబ్బంది అయిపోతుంది ఒకేసారి. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మెలకువగా ఉండాలి. ఎటు నుంచి ఏ శత్రుత్వం వస్తుందో తెలియదు. మనం చేసే సహాయం కావచ్చు, అదే శత్రుత్వం అవ్వచ్చు. చాలా జాగ్రత్తగా నైపుణ్యతనంతో ఉండాలి. ఇక విదేశీయానం అయితే కనుక 22వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే వచ్చేటువంటి మాసాల్లో అక్టోబర్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో అయితే ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. అది ఎడ్యుకేషన్ పరంగా, యూనివర్సిటీ సీట్ కోసమైనా, జాబ్ కోసమైనా, సెటిల్ అవడానికైనా. ఇదొకటి. ఇక కొత్తగా పెళ్లి చేసుకోవాలనుకున్నది అయితే మంచి సంబంధాలు లభ్యపడుతూ ఉంటాయి ఆగస్టు మాసం 22 తర్వాత ప్రయత్నం చేస్తే. తూర్పు దిశగా ఉన్నటువంటి అబ్బాయి సంబంధం, పడమర దిశగా వచ్చేటువంటి అమ్మాయి సంబంధం అయితే చక్కగా కుదురుతుంది. అంతా కూడా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచే వచ్చేటువంటి సంబంధాలు అంటే వారితో పాటు వీరికి పొరుగు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి ఇవన్నీ కూడా సమపాలలో వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఇవన్నీ కూడా చవి చూడాలి అంటే ముందు మనం పాజిటివ్ గా ఉండాలి. ఆ పాజిటివ్ ఉండాలంటే ఏం చేయాలంటే ఖచ్చితంగా దేవుడి ఆరాధన కావాలి. ఆ దేవుని ఆరాధన కన్నా ముందు వీరు అనుకున్నట్టు వర్ణాల్లో, రంగుల్లో, బంధువుల్లో ముందుకు వెళ్ళాలంటే కూడా వాటికన్నా కూడా మనం ఎంచుకున్నటువంటి రంగం అది కూడా ముఖ్యమైనటువంటిది. వీరు జాబ్ చేస్తారు, బిజినెస్ చేయగలుగుతారు. 2 రకాల మైండ్ సెట్ ఉంటుంది. కానీ ఎవరైనా డిస్టర్బ్ చేస్తే మాత్రం రెండిట్లో కోల్పడిపోతూ ఉంటారు. కాబట్టి వీరు ఎప్పుడు కూడా దేవుని ధ్యానంతో ఉండాలి. ప్రతినిత్యం కూడా నిద్రగానే ఓంకారం చదువుకుంటూ ఉండాలి. సెటరేట్ గా కూర్చొని ఆ ఓంకారం చదువుకుంటూ ఉంటే వీరికి మొత్తం మైండ్ నరంలన్నీ కూడా సెటరేట్ గా వీరికి పాజిటివిటీ ఉంటుంది. దాంతో పాటు వీరు ఎక్కువగా దక్షిణామూర్తికి ప్రేమించుకుంటూ ఆరాధించుకుంటూ ఉండాలి. దక్షిణామూర్తి అన్ని ప్రాంతాల్లో ఉండరు కాబట్టి వీరు అనేకమైనటువంటి శివాలయాల్లో పంచామృత అభిషేకం చేసుకుంటూ ఉండాలి ఈ మాసం మొత్తం కూడా. దాంతో పాటు వీరికి ఏదైనా సమస్య ఉంది అంటే కనుక ఏదైనా సంప్రదించవచ్చు. తంత్రానికి, మంత్రానికి మనకి ఎన్నో రకాల చెడుక్రియలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా పటాపంచ చేయడానికి సురేష్ బాబు గారికి అయితే ఖచ్చితంగా కాల్ చేయొచ్చు. ఎందుకంటే ఆశించినటువంటి గురువు ఉన్నారంటే సురేష్ బాబు గారే. అతనికి కాల్ చేయడం ద్వారా మనల్ని ఆశించరు, మనకున్న సమస్యను తీర్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాంతో పాటు మన దగ్గరికి అందరికీ మనం టైం ఇవ్వలేకపోవచ్చు. వారందరికీ కూడా సకాలంగా అన్ని రకాల బాగుండాలి కాబట్టి ప్రభుత్వంలో వచ్చేటువంటి ఏదైతే వెలిగేషన్స్ కావచ్చు, ఇంక్రిమెంట్స్ కావచ్చు, అక్కడ ఉండేటువంటి జీవోలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా సురేష్ బాబు సంబంధం లేదు కాబట్టి ఎవరికైనా సరే అందుబాటులోనే ఉంటారు కాబట్టి సంప్రదించవచ్చు. ఒకవేళ లేని పక్షాన సురేష్ బాబు గారి దగ్గర ఎన్నో రకాలైన వస్తువులు మంత్రోచ్చారణ చేసి ఉంటాయి. దాంట్లో ధనుసు రాశి వారికి ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే కనుక ఇది లక్ష్మీ కుబేర కుంకుమ. ఈ లక్ష్మీ కుబేర కుంకుమ మీద సురేష్ బాబు గారు దండం పెట్టుకుంటూ ఉంటాడు అనమాట, సింబల్ కి. ఇది మన బ్రాండ్. ఇది లక్ష్మీ కుబేర కుంకుమలో దీంట్లో మంత్రోచ్చారణ ఉంటుంది, తంత్రోచ్చారణ ఉంటుంది, అగ్నిహోత్రంతో మంత్రం ఉంటుంది. కాబట్టి ఇది అష్టైశ్వర్య ప్రాప్తికి చెందడానికి మన మీద ఏదైనా చెడు క్రియ జరిగినా కొంతమేర దూరం చేసేందుకు మనం ఎవరు నమ్మాలి, ఎవరు నమ్మకూడదు, మన కాన్షియస్ మనకి తీసుకొచ్చేందుకు ఈ కుంకుమని మనము అందజేస్తున్నాం సరస్వైన ధరలోనే ప్రజల వద్దకి. ఎవరికైనా కావాలంటే కూడా స్క్రీన్ మీద కనిపించే నంబర్స్ కి వాట్సాప్ ద్వారా కూడా సంప్రదిస్తే కూడా మనం వారి చెంతకే చేరుస్తాం. మరొకటి, ఇక ఈ ధనుసు రాశి వారికి ఇది ఉంగరం. ఇది హగ్గిక్ అంటారు. ఇది వారి యొక్క సమస్యను బట్టి స్టోన్ కలర్ మారొచ్చు. యంత్రాలు ఉంటాయి లోపల. వారు ఎదిగేదానికి, శత్రు భయం నుంచి బయటపడడానికి, వారు ఎదుగుతూ నరదిష్టి నరఘోష నుంచి బయటపడడానికి, ఏదైతే గ్రోత్ రావాలో అక్కడికి వెళ్ళేదానికి కూడా అనుకున్న పనులు ముందుకెళ్ళడానికి యంత్రాలు వేసి ఉంగరం ఇస్తున్నాం. మనం ప్యూర్ సిల్వర్ లో మనమే చేపించేసి మనం దీంట్లో అగ్నిహోత్రంతో మంత్రం చేసి ప్రజలకు అందజేస్తున్నాం. ఎవరికైనా ఏ వస్తువైనా సరే కావాలి అనుకుంటే కనుక 15 రోజులు 20 రోజులు ఖచ్చితంగా వెయిట్ చేయాల్సింది మన దగ్గర అయితే కనుక పూజ చేసి అగ్నిహోత్రం చేసి వారికి చెంతకే చేయడం సదవకాశం ఉంది. ఇది సరస్వైనటువంటి ధరలోనే ప్రజలకి అంతకి చేరుస్తున్నాము. ఇంతకుముందు నేను ఓన్లీ సెలబ్రిటీస్ కి, రాజకీయ నాయకులు మాత్రమే ఇలాంటి వస్తువులు ఇచ్చేవాడిని. ఎందుకంటే వాళ్ళందరూ బాగుంటే మనం బాగుంటాం కదా అని. కానీ మనం కూడా బాగుంటే మనం బాగుంటాం. అందరూ బాగుండాలి, అందరూ వాళ్ళే ఉండాలి అనే శుభ సంకల్పంతో ప్రజల వద్ద కూడా మనం ఇవ్వాలని ఒక సంకల్పంతో అయితే కనుక ప్రజలందరూ బాగుండాలి అనేటువంటి దాంట్లో మనం చిన్నగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంప్రదించవచ్చు. దాంతోపాటు కడియం. ఈ కడియం కూడా మంత్రోచ్చం ఉంటుంది. ఇది ఉర్దూలో ఉంటుంది మంత్రము. ఎప్పుడైనా సరే 2 భాషలు, ఒకటి దేవగణ భాష, అది మన వాడికిలో లేదు, సాంస్క్రిట్, ఉర్దూ, ఈ రెండిట్లోని మంత్రం కానీ యంత్రం కానీ చేస్తే అవి స్థిరస్థాయిగా నిలిపోస్తే దానికి ఎటువంటి నెగిటివ్ కూడా రాదు. కాబట్టి ఆ 2 భాష నేను వాడతాను.
ఒకటి సాంస్క్రిట్, 2 హుర్దు. ఆ హుర్దులో రాసినటువంటి మంత్రంతో ఇది అగ్నిహోత్రంలో పూజ చేసినటువంటి కడియం. ఎవరికైనా కావాలంటే సంప్రదిస్తే వారికి ఒక కవచంలా ఉండిపోతుంది. యుద్ధం చేసేటప్పుడు కవచం కావాలి. అలాంటిది దీంతో కూడా ఆడపిల్లలు ఇలా పెట్టి కొడితే ఎవరైనా పగిలిపోద్ది అనమాట. కాబట్టి ఆడపిల్లలకు కూడా ఇది సేఫ్రీగా ఉంటుంది, ఒక లాఠీ లాగా ఉంటుంది అనమాట. ఇది కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కూడా ధరించుకోవచ్చు. చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఇది. ఎవరికైనా సరే బ్లడ్ వచ్చేస్తుంది, ఆటోమేటిక్ లోపల నరాలు పగిలిపోతాయి. కాబట్టి ఇది ప్రతి స్త్రీలు కూడా ధరించుకోవడం ద్వారా ఇది ఒక సెక్యూరిటీగా కూడా ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఒక పక్కన ఆధ్యాత్మికంగా, మరో పక్కన సెక్యూరిటీగా, ఇలాంటివన్నీ ఎట్లా ఉంటుందండి, దేశాన్ని రక్షించేటువంటి స్త్రీ జాతి వాళ్ళందరికీ కూడా ఈ కడియానికి అంకితం వాళ్ళకి. ఇది ఒకటి. ఇలాగా మనకి దేవుడు ఆరాధన కూడా ఖచ్చితంగా కావాలి. ఇక ఈ ధనుసు రాశి వారి దేవుడు ఆరాధన అంటే కనుక ఎక్కడైనా సరే సుబ్రహ్మణ్య స్వామి ఉంటే మంచి ఆరాధించేకుంటే కనుక వారికి అభిషేకం, అర్చన, బట్టలు సమర్పించుకోవడం, హోమం, యజ్ఞం ఇలాంటివి చేసుకోవచ్చు. ఇక కన్యా పశుపతుల హోమం గనక చేయించినట్టయితే ఆర్థికపరమైన ఇబ్బందులు కాకుండా శుక్రదోషం, కలత్ర దోషం లాంటివి ఉన్న పితృదోషాలు ఉన్నా కూడా అవన్నీ పటాపంచలేకపోతూ ఉంటాయి. ఇక ఎలానో ఆషాఢ శ్రావణ మాసాలు కాబట్టి గ్రామ దేవతలకు పూజించుకుంటే కూడా మంచి సానుకూలపడేటువంటి వాతావరణం లభ్యపడుతూ ఉంది. 3 రోజులు ఏకదాటిగా 3 రోజుల పాటు కనుక వీరు ఉపవాసం చేస్తే కనుక, అంటే తినకుండా కాదు, ఉదయం సూర్యుడు ఉదయించక ముందు తినాలి, అస్తమించిన తర్వాత తినాలి. ఈ మధ్య కాలంలో కనుక ఉపవాసన దీక్ష చేస్తే అనుకున్నటువంటి కార్యక్రమాలు ముందుకు వెళ్తుంటే, ఇకపోతే వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ అయితే కనుక ఊదా కలరు, ఆరెంజ్ కలరు, టమాటా కలరు బాగుంటాయి. వీరికి కలిసి వచ్చే నెంబర్ అయితే కనుక 9, 7 2 నెంబర్లు వీరికి అద్భుతంగా ఉంటాయి. కలిసి వచ్చేది దక్షిణము, తూర్పు 2 కూడా అద్భుతంగా ఉంటాయి. వారం గురువారం, శుక్రవారం 2 అద్భుతంగా ఉంటాయి. ఇక ఎన్నో రకాల కార్యక్రమాలు చేసుకునేటువంటి వీరు వచ్చేటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే కనుక ఆగస్టు మాసం మొత్తం కూడా ధనుసు రాశి వాళ్ళదైనా అనుకూలంగా ఉంటుంది. ప్రతి నిత్యం కూడా వీరు ఒక చిటికెడు తెల్లవారు కానీ బ్రౌన్ అవ్వాలి కానీ దిష్టి తీసేసుకొని పడివేసుకోవాలి. మన పాకెట్ లో రూపాయి, 2 రూపాయలు, 10 రూపీస్, 20 రూపీస్ కాయిన్స్ ఉంటాయి. దిష్టి చేసుకొని రోడ్డుకు ఇరువైపులో వేసేసేయాలి. ఇలాంటి చిన్న చిన్నవి చేసుకుంటూ ఉంటే కొంతమేర అదృష్టం అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇవన్నీ కూడా మనం గోచార ప్రకారంగా, నక్షత్రాల దశల ప్రకారంగా ఇప్పటి వరకు మనము చెప్పుకున్నాం. కానీ చాలా మందిలో అండి ఇటీవల కాలం మనం గమనించినట్టయితే కనుక వివాహాలు కావట్లేదు, సరైన సమయానికి వివాహాలు కావట్లేదు. అలానే విదేశానికి వెళ్ళాలనే కోరికలు కూడా తీరలేకున్నాయి. ఎక్కడేసిన గొంగ అక్కడే అనుకున్న కార్యక్రమాలు ముందుకు వెళ్ళట్లేదు. గురువుగారు చెప్పినప్పుడు గ్రహాల రీత్యా మా జాతకం చెప్తుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఈ గురువుగారు చెప్పింది మాకెందుకు జరగట్లేదు? అసలు మన జాతకం ఏమైపోతుందంటే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటున్నాయండి. చాలా కొట్టుమిట్లాడుతూ ఉన్నారు. పార్ట్నర్షిప్ వ్యాపారం పెడితే నష్టపోతూ ఉన్నారు, ముందుకు వెళ్ళలేకపోతున్నారు. అరే పెళ్లి చేసుకుంటే భార్య భర్తలు సుఖంగా ఉండలేకపోతున్నారు. ఎందుకంటే మురుగు ముందు పెట్టి వేరే వాళ్ళు లాగటమా, వేరే వాళ్ళ వశం అవ్వటమా, లేకపోతే అక్రమ సంబంధాలా? ఎందుకు వెళ్తాయండి భార్యాభర్తలు అక్రమ సంబంధం ఎందుకు వెళ్తాయి? కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనము గమనిస్తూ చూస్తూ ఉన్నాము. అలానే పిల్లలు ఎదుగుదల లేకపోవటం, మాట వినకపోవటం, చెడు వ్యసనాలు బానిస అవ్వటం, ఎవరో వచ్చేసి హిప్నటైజ్ చేయటం, ఇవన్నీ కూడా చాలా గమనిస్తున్నాం. ఇవన్నీ కూడా జాతకాల్లో ఉండవు. ఇవన్నీ కూడా మనం గ్రహించుకోవాలి, జాతక ప్రకారంగా చూడాలి. లేదు అన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ఏదో లోపం ఉంటుంది. ఎవరైనా మన పైన ముందు పెట్టా, మాకు పెట్టా, లేదా హిప్నటైజ్ బ్లాక్ మెయిల్ చేయించి, ఇవన్నీ ఉన్నాయండి, ఖచ్చితంగా ఉన్నాయి. లేకపోతే మనకి మార్పు ఎందుకు వస్తుంది? మనలో ఎందుకు ఇలా స్థితిగతులు ఉన్నాయి? మన ముందు ఉన్న వాళ్ళు, వెనకున్న వాళ్ళు ఎంతో స్థాయికి వెళ్తూ ఉంటే మనం ఎందుకు అక్కడే ఉండిపోతున్నాం? ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. గమనించుకొని ఇటీవల మనకి ఏమవుతుందంటే కానీ ఇలాంటి ఎక్కువగా మనం పరిగణలో తీసుకుంటూ ఉన్నాం. మనం చూస్తుంటే కనుక ఎంతమంది ప్రేక్షకులు, కస్టమర్స్ కూడా ఇలా బాధపడుతూ ఉన్నారు. ఒక పత్తాన మరి ఇంకోటి గురువు దగ్గరికి వెళ్ళాలంటే డబ్బులతో సమస్య. లేనటువంటి వారు ఉన్నారు, డబ్బులు లేనటువంటి వారు, ఎన్నో రకాల ఇబ్బంది పడేటువంటి వారు ఉన్నారు. వీరందరూ కూడా ముఖ్యంగా అవన్నీ తర్వాత ముందు అసలు మనకి ఏం జరుగుతుందో చూడాలి. సమయం పోతే మళ్ళీ రాదు. కాబట్టి ఆ సమయానికి చేయాలి. మనకి 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత సాధించాలంటే సాధించలేం. కాబట్టి మనకి ఏ లోపం ఉందో సంప్రదించాలి. ముందు సంప్రదిస్తే వారి సమస్యకి పరిష్కారం ఖచ్చితంగా చూపించే ప్రయత్నం చేయొచ్చు. వారికి ఉన్నటువంటి ఇటీవల సెల్ఫీ లాంటి ఫోటోలు, వారి డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా ఉన్నా కూడా వారి పేరు ఉంటే చాలు. మనము చూచి ముందు గ్రహరీత్యా చూస్తాం. అది కాదు అనుకుంటే వారికి ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, దానికి ఖచ్చితంగా పరిష్కార మార్గం చూస్తే ఖచ్చితంగా వారు అనుకున్నటువంటి స్థాయికి వెళ్ళేటువంటి ప్రయత్నం ఉంటుంది. ఓవరాల్ గా ధనుసు రాశి వారి పరిస్థితి ఈ ఆగస్టు నెలలో ఏ విధంగా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. అయితే ఆగస్టు నెలలో 12 రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఈ మాసంలో వచ్చేటటువంటి గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే రవి ఆగస్టు 17వ తారీఖు దాకా కూడా కర్కాటకలో ఉండి
తర్వాత మళ్ళీ సింహంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు ఈ నెల అంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. బుధుడు ఈ నెల 20వ తారీఖు దాకా కూడా కర్కాటకలో ఉండి తర్వాత మళ్ళీ సింహంలోకి ప్రవేశం చేస్తున్నాడు. గురుడు ఈ నెల అంతా కూడా కర్కాటక రాశిలోనే ఉంటున్నాడు. శుక్రుడు ఆగస్టు 1వ తారీఖు దాకా కూడా సింహరాశిలో ఉండి తర్వాత మళ్ళీ కన్యా రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నారు. కేతు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. ఈ మాసంలో మీ గోచార గ్రహ గతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలు ఎక్కువ కనపడుతూ ఉన్నాయి. కానీ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కష్టపడకుండా ఏ పని అవటం లేదు. కష్టపడితే మాత్రం ప్రతి పని విజయం కనపడుతుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకి ప్రమోషన్లు కనపడుతున్నాయి. విద్యార్థులకి చదువులో కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. డౌట్లన్నీ వెరిఫికేషన్ చేసుకోగలుగుతారు. డబ్బు సంపాదించేటటువంటి వాళ్ళు అంటే వ్యాపారస్తులు ఆర్థికంగా ఎదగడానికి చాలా మంచి అవకాశాలు ఈ నెలలో రాబోతున్నాయి. మిమ్మల్ని మీరు నమ్ముకోవడం వల్ల అంటే ఎవడో ఏదో వచ్చి ఏదో చేస్తాడనుకోకుండా మీ అంతటి మీరే మీ టాలెంట్ని మీ స్కిల్స్ని నమ్ముకుని ఎదగ వెళ్ళినట్లయితే మీలో విజయం కనపడుతోంది. మీలో నీతి నిజాయితీ పెరుగుతుంది. ధర్మం పెరుగుతుంది. పరోపకారం పెరుగుతుంది. అందరికీ ఉపకారం చేస్తారు. అలాగే మీ పిల్లలకి సంబంధించిన విషయంలో కూడా వాళ్ళని సంస్కారవంతంగా తయారు చేయడానికి వాళ్ళ చదువుల కోసం వాళ్ళ వివాహాల కోసం వాళ్ళకి ఏదైనా వ్యాపారం పెట్టించడం కోసం మీరు బాగా తాపత్రయపడతారు. సపోర్ట్ చేస్తారు పిల్లలకి. వ్యాపారస్తులు వ్యాపారాన్ని విస్తరింపజేయగలుగుతారు. లాభాలు పొందగలుగుతారు. అనారోగ్య సమస్య నుంచి బయటపడడం కానీ అలాగే దీర్ఘకాలిక రోగాలను వారు నూతన వైద్య విధానాన్ని అమలుపరచడం అంటే డాక్టర్లను మార్చడం కానీ వైద్య విధానాన్ని మార్చడం కానీ తద్వారా మీకు చక్కని లాభం కనపడుతుంది. ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురండి. లైఫ్ స్టైల్లో మోడిఫికేషన్ చేసుకోండి. మీకు ఆరోగ్యం బ్రహ్మాండంగా సెట్ అవుతుంది. భవిష్యత్తు గురించి పెట్టుబడులు పెట్టడం కానీ యంత్ర పరికరాలు కొనడం కానీ వాహనాలు మార్చడం కానీ గృహాలు కొనడం కానీ భూములు కొనడం కానీ బంగారపు ఆభరణాలు బంగారము కొనడం కానీ బాగా కలిసి వస్తుంది. స్థిరాస్తులు బాగా యోగిస్తాయని చెప్పచ్చు. అగ్రికల్చర్ ల్యాండ్లు కొనే వాటికి చాలా లాభాలు కనపడుతున్నాయి. ప్రతి విషయంలోనూ కూడా స్త్రీ పురుషులు ఒకళ్ళొకళ్ళు సహకారం బాగా పెరుగుతుంది. స్త్రీల వల్ల పురుషులకి పురుషుల వల్ల స్త్రీలకి మేలు బాగా కనపడుతుందని చెప్పచ్చు. అంటే ఇద్దరి మధ్య అన్యోన్యత కూడా ఉంటుందని చెప్పచ్చు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. వృత్తి ఉద్యోగపరంగా వ్యవహారపరంగా ఎన్నో ఒడిదుడుకులు ఉన్నా కూడా అధిగమించే ప్రయత్నం చేయగలుగుతారు. కాకపోతే నమ్మక ద్రోహాలు ఉన్నాయి. తప్పుడు ఇన్వెస్ట్మెంట్లు కనపడుతున్నాయి. లేదా కొంతమంది స్నేహితులు మిమ్మల్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వాటిని బయటపడాలి. ముఖ్యంగా వ్యసనాల జోలికి వెళ్ళకండి. మద్యపాన ధూమపాన వ్యసనం అలవాటు ఉన్నటువంటి స్నేహితులతో అసలు మీరు భాగస్వామ్యం చేయకండి లేదా స్నేహం చేయకండి. అలాగే భార్యాభర్తలు కలిసి చేసే ప్రయాణాలు కలిసి వస్తున్నాయి. కలిసి తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి. కుటుంబ వాతావరణంలో అనుకూలత కనపడుతుంది. మీరు అనుకున్న లక్ష్యాలు సాధించుకోవడానికి బాగా తాపత్రయపడతారు. ముఖ్యమైనటువంటి పనులన్నీ కొంచెం జరుగుతాయి కానీ ఆలస్యంగా జరుగుతుంటాయి. కంగారు పడకండి. ఇతర దేశాల నుండి భారతీయులందరికీ కూడా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడగలడంతో పాటుగా ఉద్యోగ అభివృద్ధి కొత్త ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. దూర ప్రయాణాలు కానీ విదేశీ ప్రయాణాలు కానీ ప్రయత్నం చేయొచ్చు. వీసాలు మంజూరవుతాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి మాత్రం అధికారులతో జాగ్రత్తగా మాట్లాడండి. కొంచెం ఒడిదుడుకులు ఉన్నాయి ఉద్యోగాలలో. అలాగే తోటి ఉద్యోగస్తులు సహకరించకపోవడం కానీ మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వారు కానీ ఈర్ష్య ద్వేషంతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు కానీ పెరిగిపోతుంటారు. కాబట్టి అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగం రావాలన్నా వివాహం అవ్వాలన్నా జీవితంలో ఏ మలుపు తిరగాలన్నా పర్సనల్ జాతకంలో ఉండేటటువంటి గ్రహాలు కూడా చాలా ముఖ్యం. అందుకనే ఒకసారి మమ్మల్ని సంప్రదిస్తే మేము జాతకం చూస్తాం. ఎందుకంటే జాతకంలోనే లగ్నం ఉంటుంది. లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడున్నాయో ఏ దశలు నడుస్తున్నాయో అవి యోగిస్తున్నాయో లేదో తెలుస్తుంది. లేదనుకోండి ఏదైనా పరిహారాలు చేసుకోవచ్చు. అంచేత మమ్మల్ని సంప్రదిస్తే జాతకం చూస్తాం కాబట్టి తద్వారా ప్రయత్నం చేస్తే ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా వస్తాయి. కొత్తగా ఎవరైనా ప్రేమిస్తూ ఉన్నట్లయితే కనుక మీ మనసులో ఉండే ఉద్దేశాన్ని ప్రేమని వాళ్ళతో వ్యక్తపరచుకోవచ్చు. అలాగే ఆహారం విషయంలో మార్పులు తీసుకురావడం, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం, నిద్ర పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టడం, వ్యాయామం చేయడం, కార్బోహైడ్రేట్లు తగ్గించడం, ఫైబరు ప్రోటీన్ ఫుడ్లు సమతుల్యమైన ఫ్యాట్లు తీసుకోవడంతో పాటుగా సమయానికి తినడం సమయాన్ని నిద్రపోవడం చేసినట్లయితే మీకు ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. దీర్ఘకాలిక రోగాలు తగ్గుతాయి. సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందుతున్నాయి. మొండి బాక్యాలు వసూలవుతాయి. వ్యాపారస్తులు వ్యాపారాల్లో చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు. భూముల యందు గ్రహాల యందు భూముల యందు పెట్టే పెట్టుబడులు చక్కగా యోగిస్తూ ఉన్నాయి. గృహం లేని వారికి గృహయోగ్యత కనపడుతోంది. సినిమా టీవీ మీడియా రంగాల వారికి కొత్త అవకాశాలే కాదు మంచి గుర్తింపు కనపడుతోంది. భార్యాభర్తల మధ్య ప్రేమ సఖ్యత ఏర్పడబోతున్నాయి. కుటుంబంలో ఉండే కలహాలు తగ్గుతాయి. సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. అప్పులు చాలా శాతం తీర్చగలుగుతారు. కొత్తగా ఏదైనా వ్యాపారాలు పెట్టడానికి గృహాలు కొనడానికి వాహనాలు కొనడానికి అప్పులు పుట్టే అవకాశాలు అంటే బ్యాంకు లోన్లు మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈఎంఐల ద్వారా కానీ క్రెడిట్ కార్డుల ద్వారా కానీ కావాల్సిన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. అయితే అది అవసరమా లేదా ఆలోచించుకుని మాత్రమే పెట్టుబడి పెట్టండి. అప్పుల బాధ నుంచి బయటపడగలుగుతారని చెప్పచ్చు. కొత్తగా ఇల్లు కట్టాలనుకున్న కొనాలనుకున్న అవకాశాలు ఉన్నాయి. స్థలాలు పొలాలు కొనుగోలు చేసే వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయ క్షేత్రాలు కానీ వ్యవసాయాన్ని చేయడం కానీ బాగా కలిసి వస్తుంది. వ్యవసాయదారులకు కూడా పంట లాభాలు ఉన్నాయని చెప్పచ్చు. ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా కొంచెం ఆలస్యంగా పూర్తవుతాయి. కంగారు మాత్రం పడకండి. అలాగే
సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి సంతాన యోగ్యత బ్రహ్మాండంగా కనపడుతోంది. న్యాచురల్గా కానీ లేదా మెడిసిన్స్ వాడు కానీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకుని కానీ సంతానం కానీ వారికి అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతూ ఉన్నాయి. మీరు కూడా ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి. అలాగే ఉద్యోగ అవకాశాలు కానీ వివాహ అవకాశాలు కానీ కొలిక్కి వస్తాయి. వివాహం కానీ స్త్రీ పురుషులకి ప్రేమించిన వ్యక్తులతో వివాహాలు కానీ లేదా ఇష్టమైన వాళ్ళతో వివాహాలు కానీ పెద్దలు కుదిర్చిన వివాహాలు కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. జనంలో ఆకర్షణ ఏర్పడుతుంది. అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారని చెప్పచ్చు. మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి నిర్ణయాలు మాత్రం ఈ నెలలో తీసుకోబోతున్నారు. అలాగే కోర్టు సమస్యల నుంచి పోలీస్ కేసుల నుంచి బయటపడగలుగుతారు. ఏ పని ప్రారంభం చేసినా కొంచెం ఆలస్యంగా పని పూర్తవుతుంది. కంగారు పడకండి. ఆర్థిక లావాదేవీలన్నీ సంతృప్తికరంగా ఉంటాయి. మొండి బాకాయలు వసూలవుతాయి. రావాల్సిన డబ్బులు వస్తాయి. పెద్ద మనుషుల ద్వారా ఆస్తి వివాదాలు పరిష్కారాలు అవుతాయి. కుటుంబ వివాదాలు కానీ అన్నదమ్ములతో వివాదాలు కానీ పరిష్కారాలు అవుతాయని చెప్పచ్చు. అయితే అంతర్గత శత్రువులు పెరిగిపోతున్నారు. నరదిష్టి బాగా కనపడుతుంది. ఎవరో ఒకరు మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. బయట శారీరకంగా కలవడానికి, కోరికలు తీర్చుకోవడానికి, ప్రేమ కలాపాలకి, కామకలాపాలకి మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే బయట కలవడాల వల్ల దొరికిపోవడాలు, బ్లాక్మెయిల్స్ కనపడుతున్నాయి. కాబట్టి వివాహేతర సంబంధాలకి కొంచెం దూరంగా ఉండడం మంచిది. వ్యాపారాల్లో అనుకూలమైన మార్పు కనపడుతుంది. కొత్త ఆలోచనతోటి, కొత్త ఒరవడితోటి టెక్నాలజీని ఉపయోగించుకోవడం ద్వారా వ్యాపారాలు చేయగలుగుతారు. ప్రత్యేక శ్రద్ధతో వ్యాపారం చేసి సక్సెస్ అవ్వగలుగుతారు. ముఖ్యంగా ప్రమోషన్ చేసుకోండి. సోషల్ మీడియా ద్వారా ప్రమోషన్ చేసుకుంటే వ్యాపారస్తులకు లాభాలు ఎక్కువ కనపడుతున్నాయి. అనేక కొత్త విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి బాగా పెరుగుతుంది. ఏ పని ఎవరి చేత చేయించాలో ఆ పని వాళ్ళ చేత చేయించగలిగి విజయాన్ని అయితే పొందగలుగుతారు. భార్యాభర్తలు ఒకళ్ళొకరు అర్థం చేసుకోగలుగుతారు. అలాగే పరువుకి, ప్రతిష్టతకి, గౌరవానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎటువంటి కష్టాన్ని వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కోగలుగుతారని చెప్పచ్చు. ప్రశాంతంగా గడపాలనే ఆలోచన, అలాగే ఆధ్యాత్మికపరమైనటువంటి క్షేత్ర దర్శనాలు, విహారయాత్రలు కనపడుతున్నాయి. కొత్త విషయాలు తెలుసుకోవాలన్న తపన, అలాగే వ్యామోహాలు బాగా పెరిగిపోవడం, వస్తువుల పట్ల ఆసక్తి, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, సెల్ ఫోన్లు, టీవీలు, యంత్ర పరికరాలు ఎక్కువ కొనుగోలు చేయడానికి తాపత్రయపడే అవకాశాలు ఉన్నాయి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా మంచి అవకాశాలు కనపడుతున్నాయి. మీ టాలెంట్ని, సామర్థ్యాన్ని చక్కగా నిరూపించుకునే ప్రయత్నం చేయగలుగుతారు. వివాహం కాని స్త్రీ పురుషులకి మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. రాజకీయ నాయకులకి ప్రజా సమస్యలన్నీ పరిష్కారం చేసుకోగలుగుతారు. విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. విడిపోయినటువంటి వస్తువులు కానీ వ్యక్తులు కానీ తిరిగి కలవగలుగుతారు. మీ విడిపోయినటువంటి భార్యాభర్తలు కలవగలుగుతారు. విడిపోయిన స్నేహితులు కలవగలుగుతారు. విడిపోయినటువంటి ప్రేమికులు కూడా కలవగలుగుతారు. కొత్తగా ఎవరైనా ప్రపోజ్ చేస్తూ ఉన్నా ఈ నెలలో అనుకూలంగా కనపడుతోంది. చెడిపోయిన వాహనాలు రిపేర్ చేయించుకోవడం, ఇంటిని రీమోడిఫికేషన్ చేసుకోవడం లాంటివి బాగా కలిసి వస్తూ ఉన్నాయి. అలాగే ఆదాయం కన్నా ఖర్చు కొంచెం అధికంగా ఉంది కాబట్టి ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం బాగోక, కుటుంబ అవసరాలకి ఖర్చులు ఉన్నాయి కాబట్టి ఖర్చులు అదుపులో పెట్టుకోండి. పాలసీలు, ఇన్సూరెన్సులు, టర్మ్ ఇన్సూరెన్సులు, హెల్త్ ఇన్సూరెన్సులు కట్టడానికి మాత్రం చాలా అవకాశాలు కనపడుతున్నాయి. రెన్యువల్ చేయించుకునే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే కొంతమందికి అప్పులు ఇస్తే తిరిగి రావటం లేదు కాబట్టి ఎవరు పడితే వాళ్ళకి అప్పులు ఇవ్వకండి. రాజకీయ నాయకులకి పదవి అధికార యోగ్యతలు ఉన్నాయి. విద్యార్థులకి సాంకేతిక పరిజ్ఞానం పట్ల ఆసక్తి, అలాగే తల్లిదండ్రుల కష్టాన్ని చూసి ఎలాగైనా సరే ఎదగాలని తపన, పోటీ పరీక్షల్లో విజయము, మంచి విద్యార్థులతోటి కంబైన్డ్ స్టడీస్ చేయడము, చదువు పట్ల శ్రద్ధ పెట్టడము, అలాగే వ్యాయామాలు చేయడము, గేమ్స్ పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాల్లో మీ స్థాయి పెరిగే అవకాశాలు ఉంది. అధికారాలు, బాధ్యతలు వస్తాయి. సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పచ్చు. ఉద్యోగ కార్యాలయాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించగలుగుతారు. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి నూతన ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. మధ్యవర్తుల ద్వారా కూడా ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అలాగే స్త్రీలకు కూడా ఆభరణ యోగ్యత, వస్తు ప్రాప్తి, నూతన వాహనాలు కొనుగోలు చేయడం, కొత్తగా ఏదైనా సరే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే రావడంతో పాటుగా అందం పట్ల ఆసక్తి, సొంతంగా ఇంట్లో ఏదైతే చిన్న వ్యాపారాలు చేసినట్లయితే స్త్రీలకు చాలా అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు డబ్బులు బ్రహ్మాండంగా రొటేషన్ అవుతుంది. ఆర్థిక లావాదేవీలన్నీ బ్రహ్మాండంగా సాగుతాయి. హోల్సేల్ రంగాల వారికి ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. వ్యాపారాలు విస్తరింపజేయగలుగుతారు. నూతన వస్త్ర వ్యాపారస్తులందరికీ కూడా ఆశించిన ధనప్రాప్తి, డబ్బులు రొటేషన్ అవుతాయి. తక్కువ మార్జిన్ చేసుకుని వ్యాపారాలు ఎక్కువ చేసుకోండి. ఎక్కువ మంది కస్టమర్స్ని ఆకర్షించుకోండి. ఆన్లైన్ పరంగా అంటే సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకోండి. మీ వ్యాపారంలో ఎక్కువ లాభాలు కనపడుతూ ఉంటాయి. ఏదేమైనా కూడా ప్రతిరోజు పొద్దున్నే లేచే ఓ పావుగంట సేపు మీ ఇంట్లో దేవుడికి పూజ చేసుకుని ఆ తర్వాత మీ పనులలో నిమగ్నం అవుతున్నట్లయితే కనుక మీకు ఈ నెలంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ,
అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ, వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, లేదా ఇంట్లో కలహాలు, ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, శత్రువులు పెరిగిపోవడము, లేదా ఎవరైనా ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. వీటికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయా లేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. శుభోదయం అండి. చక్కగా ఆగస్టు మాసంలోకి అడుగు వచ్చేసాం. ఆగస్టు మాసంలో మీ ధనుస్సు రాశి వారి ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. ముందుగా ధనుస్సు రాశి అంటేనే ఒక అద్భుతమైన ఆత్మవిశ్వాసము, ఎంతటి కష్టాన్నైనా చక్కగా చిరునవ్వుతో ఎదుర్కొనేటువంటి సామర్థ్యము. రాశికి అధిపతి అయిన సాక్షాత్తు దేవగురువైన బృహస్పతి ధనుస్సు రాశిలో పుట్టిన వాళ్ళు సహజంగా చాలా నిజాయితీగా ఎథిక్స్ కలిగి ఉంటారండి. వీరికి కాస్త కోపం ఎక్కువైనప్పటికీ త్వరగా కరిగిపోయే వెన్నలాంటి మనస్సు ఉంటుంది. ఎవరి కిందో పనిచేయడంటే వీళ్ళకి ఇష్టం ఉండదండి. ఎదగాలనే పట్టుదల ఉంటుంది. తమ ఆశల కోసం, నమ్మిన సిద్ధాంతాల కోసం ఎంతటి త్యాగానికైనా వెనకాడరు. ఎథిక్స్ కోసం లోపల మాత్రం అందరూ బాగుండాలనే కోరిక, ఉత్తమమైన ఒక హై లెవెల్ థింకింగ్ ఉంటుంది. ఇటువంటి అద్భుతమైన లక్షణాలున్న ధనుస్సు రాశి వారికి 2026వ సంవత్సరంలో ఆగస్టు నెలలో ఏ విధమైన ఫలితాలు వస్తుందంటే, ఈ నెలలో ఏ ఏ రంగాలు వాళ్ళు వృద్ధి చెందుతాయి అనే విషయాన్ని ఒకసారి కూలంకషంగా పరిశీలించినట్లయితే, మీ రాశికి అధిపతి అయిన గురు భగవానుడు ఈ నెలంతా కూడా ఈ రాశి నుండి 8వ ఇంట్లోనే కొలువై ఉంటాడు. నెల మొదట్లో సూర్యభగవానుడు కూడా గురువుతో పాటే 8వ ఇంట్లో ఉంటారు. ఆ తర్వాత ఆయన ఆగస్టు 15వ తేదీన 9వ ఇంట్లోకి సూర్యుడు రావటం వల్ల, ఇక 4వ ఇంట్లో శనిదేవుడు వక్రస్థితిలో ఉండటం వల్ల, 3వ ఇంట్లో రాహువు, 9వ ఇంట్లో కేతువు ఈ నెల మొత్తం స్థిరంగా ఉంటారు. అంతాలకి కారకుడైన శుక్రుడు మీ 10వ ఇంట్లో డేరా వేస్తాడు. కుజమహారాజు మీకు 9వ ఇంట్లో సూర్యుడు కేతువులతో జతకట్టడం వల్ల గ్రహాల పొజిషన్స్లో కొద్దిగా ఒక ట్విస్ట్ ఏంటంటే, ముఖ్యంగా మీకు సుదూర ప్రయాణాలు, లాంగ్ జర్నీ అంటారు కదా, లాంగ్ రైడ్స్ చేస్తారు. ప్రయాణ సమయంలో ఊహించిన చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ ఇబ్బందికర పరిస్థితులు ఏమి ఎదురు కావచ్చు. విదేశాలకు వెళ్ళాలి, అక్కడ స్థిరపడాలి అనేటువంటి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే ఏంటంటే, ఉన్న రాష్ట్రం కానీ, ఉన్న ఆఫీస్ కానీ, ఉన్న ఊరు కానీ దాటి వెళ్ళినప్పుడు మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే ఎప్పటిలాగా సాదాసీదాగా ఉండే అలవాటు కాకుండా ఖర్చులు మాత్రం కొద్దిగా చేయి దాటిపోతాయండి. అంటే జేబు గొల్లవుతుంది అంటారు చూసారా, అలా. కనుక ఏంటంటే, మీరు వ్యక్తిగతంగా స్టెబర్న్గా ఉండి ఖర్చులు మీకు మీరుగా తగ్గించుకోవాలి. ఇక ఉద్యోగతుల విషయానికి వస్తే, మీ కెరీర్ పరంగా ఈ నెలంతా సాధారణంగా సాగిపోతుంది. 10వ ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల ఆయనపై వక్ర శని చూపు, కుజుటు చూపు కూడా పడటం వల్ల 2 పాపగ్రహాల ఆఫీసులో ఒత్తిడి బాగా పెరుగుతుంది. పని భారం ఎక్కువ అవడం వల్ల తెలియకుండానే చికాకు, కోపము, అసహనం ఇవన్నీ కూడా కొంచెం డిస్టర్బ్ చేస్తాయి. ఎంత ఒత్తిడి ఉన్నా సరే
మీ కష్టాలకు తగిన గుర్తింపు ఫలితం మాత్రం ఖచ్చితంగా మీ సొంతం అవుతుంది. మీ కొలీగ్స్ ఏమనుకున్నా సరే. అంటే మాట్లాడే విషయంలో కస్టమర్లతో కానీ మీ బిజినెస్ డీల్ చేసేవాళ్ళతో కానీ జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఆగస్టు 5వ తేదీన 22వ తేదీ మధ్య వ్యాపారంలో విపరీతమైన అప్ అండ్ డౌన్స్ ఒడిదుడుకులు ఉంటాయి. ఈ టైంలో ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. కొత్త పెట్టుబడులు అస్సలు పెట్టద్దు. 22వ తేదీ దాటిన తరువాత బుధుడు 9వ ఇంట్లోకి వెళ్ళాక బిజినెస్ టిప్స్ నుంచి మంచి లాభాలు వస్తాయి. వ్యాపారం మళ్ళీ ఆటోమేటిక్గా పుంజుకుంటుంది. ఇక మీ ఆర్థిక పరిస్థితిలో ఈ నెల ధనపరంగా మిశ్రమంగానే ఉంటే 8వ ఇంట్లో ఉన్న గురువు సూర్యుల చూపు, అలాగే 7వ ఇంట్లో ఉన్న కుజుని చూపు మీ 2వ ఇంటిపై అంటే కుటుంబ స్థానంపై పట్టడం వల్ల ఆదాయం పెరగడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. డబ్బు బాగానే చేతికి అందుతుంది. వచ్చిన డబ్బును ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయండి. తొందరపడి మాత్రం షేర్ మార్కెట్లో పెట్టబాకండి. మొదటి సగభాగంలో వ్యాపారంలో అనుకున్నంత లాభాలు లేకపోయినా కాస్త నష్టం వచ్చేలా ఉన్నా రెండవ సగంలో అంటే ఆగస్టు 17వ తేదీ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. వ్యాపారం నుండి మంచి లాభాలు వస్తాయి. కనుక షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు విద్యుత్ రంగము, ఆహార రంగము, రక్షణ రంగము, మిషనరీ, రియల్ ఎస్టేట్లో సంబంధించిన షేర్లలో వాటిలో చూచి స్టాండర్డ్ అయిన వాటిలో పెడితే కొంతవరకు పర్వాలేదు. ఏదైతే గనక ఖర్చు పెట్టేటువంటి ఇది ఇబ్బంది పడకుండా ఉండే చోట మాత్రమే సెక్యూర్డ్ ఇన్వెస్ట్లో పెట్టండి. ఇక ప్రేమ పెళ్లి విషయానికి వస్తే ప్రేమ పక్షులు ఈ నెల చాలా అద్భుతంగాను అనుకూలంగా ఉండబోతున్నారు. 5వ ఇంటి అధిపతి అయిన కుజుడు 7వ ఇంట్లో ఉండటం మీ ప్రేమ సంబంధాన్ని నిలబెట్టడానికి, పార్ట్నర్ సంతోషంగా ఉంచడానికి మీరు ఎంతో తాపత్రయపడతారు. మీ ప్రేమ గురించి ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలన్నా, మీ మనసులో మాట ధైర్యంగా చెప్పాలన్నా మీకు కావలసినంత గుండె ధైర్యం ఈ నెలలో చెప్పేయండి. మీ ప్రేమను గెలిపించుకోవటానికి మంచి అవకాశం ఈ నెల. మీ లవ్ ప్రపోజల్ కూడా ఈ నెలలో చేసేయచ్చు. పెళ్లిపీటల వరకు వెళ్ళే యోగం ఉంది. అందుకనే చెబుతున్నా. ఇంకా ఆరోగ్యం విషయానికి మాత్రం ఈ నెల మీరు అస్సలు నిర్లక్ష్యం చేయబాకండి. మీ రాశి అధిపతి అయిన గురువు నెల మొదట్లో అస్తంగ స్థితిలో 8వ ఇంట్లో ఉండిపోవటం వల్ల, అలాగే మీ రాశిపై వక్రశని ఉండటం, కుజుడు ప్రభావం వల్ల శారీరక ఇబ్బందులు వచ్చే అవకాశము, జ్వర సంబంధమైనవి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మహిళలకు నెలసరి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. డైస్ప్నేరియా, శరీరంలో వాత ప్రకృతి నొప్పులు, ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య కనిపించినా కొద్దిగా మెడికల్ ట్రీట్మెంటు అంటే మెడికేషన్ వాడండి. ఈ నెలలో మీరు లైఫ్ స్టైల్ మార్చుకుండి వ్యాయామం చేయటం, చక్కగా యోగా చేయటం, ధ్యానం చేయటం, సమీకృతాసం బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవటము, టైమ్లీ మీల్స్ తీసుకోవటము, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవటము, మీ వంతు ప్రయత్నంగా రోజువారీ అలవాట్లను మార్చుకుంటే మీ ఆరోగ్యం మీ గుప్పెట్లోకి వస్తుంది. ఇక కుజ బుధల ప్రభావంలో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మాట పట్టింపులు, వాదోపవాదాలు, అలకలు, జగిల్బందీలు నడుస్తాయి. ఈ గొడవ కాస్త తగ్గుముఖం పట్టాక మీ ఇద్దరిలో ఉండే వేడి తగ్గి నెల సగంలో అత్తగారి వైపు బంధువుల నుండి మీకు మంచి సపోర్ట్ లభిస్తుంది. అంటే మీ అనుభవాలు, మనస్పతులన్నీ తొలగిపోయి మళ్ళీ ఇద్దరూ ఒకటవటానికి ఒక మంచి ఆస్కారం. మీ కోపాన్ని మీరు సజావుగా తగ్గించుకోవడం. ఇక ధనుస్సు రాశి వారి నెలలో గ్రహదోషాల తీవ్రత తగ్గి అంతా శుభం కలగటానికి ఒక చిన్న చిన్న రెమెడీస్ చెప్తా. చక్కగా ప్రతి గురువారం రోజున దేవగురువైన బృహస్పతికి బీజమంత్రాన్ని చెప్పుకుంటూ చక్కగా 1600 120 జపం చేసుకోండి. అలాగే రాగి పాత్రలో నీటిని సూర్యుకి సమర్పించడం వల్ల కీర్తి, తేజస్సు కూడా పెరుగుతుంది. ఆదిత్య హృదయం చదువుకోండి చక్కగా సూర్యోదయ కాలంలో, అంటే ఎల్లో సన్ ఉన్నప్పుడు. ప్రతి గురువారం మీ ఎదుట కుంకుమతో పాటు కేసరి తిలకాన్ని పెట్టుకోండి. అలాగే తలకి పెట్టిన పనులన్నీ కూడా దిగ్విజయం అవుతాయి. ఆగస్టు నెలలో మీరు అనుకున్నది అన్నీ సాధించగలుగుతారు. మీరు ధనుసు రాశి వారికి సర్వే జనా సుఖినో భవంతు అంటూ ఆల్ ది బెస్ట్ చెబుతూ ముగిస్తున్నాను.